నమస్తే స్వామి. ఒక వ్యక్తి ఒక చిలకని తీసుకొచ్చుకొని పంజరంలో పెట్టి ప్రేమగా పెంచుకుంటూ ఉన్నాడంటండి. దానికి ఆహారం కావాల్సిన ఆ పంజరంలో వేసేవాడు, నీళ్లు కావాల్సిన ఆ పంజరంలో పోసేవాడు, దాన్ని బయటకే తీసేవాడు కాదంట. అట్లాగే జరుగుతూ ఉన్నాయి రోజులు. ఆ చిలక ఏంటంటే అది మాట్లాడుకునేటందుకు ఏరే చిలకలు లేవు. మామూలుగా మనుషులు కూడా ఒకే వ్యక్తి ఉండి ఏరే వాళ్ళతో మాట్లాడుకున్నా ఉంటే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. ఏ జీవైనా అంతేనండి. దానికి సంబంధించిన జీవులు వేరేటి ఉంటే వాటితోటి మాట్లాడుకుంటూ ఉంటే వాటి పరిస్థితి వేరే ఉంటుంది. అటుగా ఒంటరిగా గడపాలంటే ఎవరికైనా కానీ చాలా బాధగా ఉంటుందండి. అదే విధంగా ఆ చిలక కూడా బాధపడుతూ ఉంటదనంట. ఆ ఆ యజమాని పరిస్థితి ఏంటంటే ఉదయాన్నే 5 గంటలకు ఎక్కడికో వెళ్తాడంట, మళ్ళీ ఉదయం 7 గంటలకు తిరిగి వస్తాడు, మళ్ళీ సాయంకాలం 5 గంటలకు వెళ్తాడు, 8 గంటలకు వస్తా ఉంటాడు. ఇట్లా ప్రతిరోజు జరుగుతూ ఉండంట. కొద్ది రోజుల తర్వాత ఆ చిలక ఆ యజమాని అడుగుతాదంట, ఏమండి మీరు రోజు ఉదయం సాయంకాలం పోతున్నారు కాదు, ఎక్కడికి పోతున్నారు అని అడుగుతాదంట. ఆ యజమాని చెప్తాడంట, నేను నా గురువు గారికి పోతున్నానండి సత్సంగం వినేదానికి అని చెప్తాడంట. అబ్బా చాలా సంతోషం అండి అని చెప్తాదంట ఆ చిలక. అవతల ఒక 4 రోజులు జరిగిన తర్వాత ఆ చిలక అడుగుతుందంట ఆ యజమాని, ఏమండి మీ గురువు గారి దగ్గరికి ప్రతిరోజు పోతున్నారు కదా, అసలుకి స్వేచ్ఛ అంటే అర్థం ఏంది అడిగేస్తారండి మీ గురువుని అని అడుగుతాదంట. అలాగ అడుగుతానని చెప్తాడనంట. అవతల వెళ్తాడు. ఆ రోజు గురువు గారి కాడ చూస్తే గురువు గారు బిజీగా ఉంటాడంట, భక్తులతోటి అవకాశం లేదు. వచ్చేస్తాడు. ఇంటికి రాగానే చిలక ఎదురు చూస్తూ ఉందంట అతని కోసం, ఇతను ఏం ఆన్సర్ చేస్తాడు ఆ గురువు దగ్గర నుంచి అని. రాగానే చిలుకు అడుగుతుందంట ఆ యజమాని, ఏమంటే మీ గురువు గారిని అడిగి వచ్చారా, గురువు గారు ఈ రోజు బిజీగా ఉన్నాడమ్మా అడగలేకపోయినాను, రేపు ఖచ్చితంగా అడిగేసి వస్తాను అని చెప్తాడంట అతను. సరేనని చెప్పి గమ్ముకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే పోగానే గురువు గారి కోసము వెయిట్ చేసి భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత అతను అట్లాగే ఉంటాడంట. గురువు గారు అడుగుతాడంట ఆ భక్తుడిని, ఏమైనా నువ్వు ఇంకా ఇంటికి పోకుండా ఇక్కడే ఉన్నావు అని అడుగుతాడంట. అప్పుడు అతను చెప్తాడంట, గురువు గారు మీ పాదాలకు నమస్కారము, నేను ఒక చిలకని పెంచుకుంటూ ఉన్నాను పంచరూములో పెట్టి, ఆ చిలక మిమ్మల్ని స్వేచ్ఛ అంటే అర్థం ఏందో అడిగేస్తారమ్మన్నారు గురువు గారు అని అంటాడంట. ఆ దినంగానే గురువు గారు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని పక్కన అపస్మారక స్థితిలో పడిపోయినట్టుగా అక్కడ పడిపోతాడంట. ఈ భక్తుడికి అర్థం కాక ఏం చేయాలని అర్థం కాక ఇప్పుడుంటే ఏదైనా ఇబ్బంది అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోయి వచ్చేస్తాడంట భక్తుడు, ఆ గురువు గారిని పట్టించుకోకుండా. ఇంటికి రాగానే కంగారుగా ఉంటాడంట. చిలక అతను చూడంగానే ఏమైందని అడుగుతాడంట. ఆ చిలక అడగగానే ఆ యజమాని చెప్తాడంట, నా గురువుని స్వేచ్ఛ ఏందని అని అడిగినాను, గురువు గారు అపస్మారక స్థితిలో ఇట్లా పడిపోతాడు, నాకేం చేయాలని అర్థం కాక అన్ని పారిపోయి వచ్చేసినాను అని చెప్తాడంట. ఆ మాట చెప్పగానే ఆ చిలక ఏం చేస్తాడంటే టక్కన అది కూడా అపస్మారక స్థితిలో పడిపోతాడంట. ఇది భయపడిందండి. ఎందుకనంటే యజమానికి కూడా భయం వేసి ఆ చిలకకు వాళ్ళు రితున్నాయి కాబట్టి ఆ చిలకను బయటకు చేస్తాడు. ఏంద్ర ఇట్లా పడిపోయింది, దీనికి ఏమైందని అనేసి బయట పెట్టేసి దాన్ని నేల మీద నుంచి ఇంట్లోకి పోతాడంట, ఏదైనా నీళ్లు కానీ ఏదైనా తీసుకొచ్చి చల్లదామని. అతను ఇంట్లోకి పోయేసి నీళ్లు వచ్చే లోపల అది పారిపోతుందంట. పారిపోగానే ఇతనికి అర్థం కాలేదంట, ఏంద్ర తెలిపోయింది ఇంకా వస్తుందని ఎదురు చూసినాడంట. అది ఎంతసేపు చూసినా రాలా. ఇంకేం చేస్తాడని గమ్మగా అయిపోయేసి సాయంకాలం మళ్ళీ సత్సంగానికి పోతాడంట. సత్సంగానికి పోగానే గురువు అడుగుతాడంట, ఏమైనా మీ చిలకకి చెప్పినవా ఏమైందని అడుగుతాడంట. గురువు గారు మీరేమో ఇక్కడ అపస్మార స్థితిలో పడిపోయినారు, స్వేచ్ఛ అంటే ఏందని అడగంగానే ఇంటికి పోగానే నా చిలక అడిగింది మీ గురువు గారు ఏం చెప్పినాడని, మా గురువు గారు ఇట్లా పడిపోయినాదని అది కూడా పడిపోయింది, దాని పన్నీరులో తీసి నేల మీద పెట్టి లోపలికి పోయేసి నీళ్లు తెచ్చే లోపల అది పారిపోయింది అని అంటాడంట. చూసినావు నాయన, నీకన్నా నీ చిలక మీద చిన్న ఇంటి ఇచ్చినాను, అది అర్థం చేసుకొని అది స్వేచ్ఛ అంటే ఏందో అర్థం చేసుకొని దాని జీవితాన్ని అది గడిపేదానికి పోయింది. మీరు ఉన్నారు, ప్రతిరోజు సత్సంగాలకు వస్తారు కానీ మీలో మార్పు రావట్లేదు. ఎంతో మంది భక్తులను చూస్తున్నాము బయట, ప్రతిరోజు గుడులు అంటారు, స్వాములు అంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు, తిరగతారే తప్ప మీలో ఎంత మార్పు వస్తున్నది, ఎంత పరిపక్వం చెందుతున్నారు, ఎంత దైవానికి దగ్గర అవుతున్నారు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నానని గురువు గారు చెప్తారంట. ఆ భక్తులందరూ తలకాయ ఉంచుకుంటారు, నిజమే కదా మేము వస్తున్నాము పోతున్నాము, ఎంత ఫలితాన్ని తీసుకుంటున్నాం అనేది ఏ రోజైనా సరే ఆలోచిస్తున్నామా, ఎవరో కోసం వస్తున్నామో తప్పితే ఓళ్ళు చూడాలి ఏం చూడాలని చెప్పేసి మేము పూజలు కానీ వ్రతాలు చేస్తున్నాం తప్పితే మాలో ఎంత పరిపక్వం చెందుతుంది, మేము దైవానికి గురువులకి ఎంత దగ్గర అవుతున్నాం అనేది ఇప్పుడు నుంచి మేము అర్థం చేసుకోవాలని ఆ గురువు గారి దగ్గర శబ్దం చేసి అప్పటి నుంచి వాళ్ళు పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయడం అనేది మొదలు పెడతారంట.
సో అదే విధంగా మనమందరం కూడా దైవానికి దగ్గర అయ్యేటందుకు ఎలా అవ్వాలి, ఎలా తొందరగా ప్రాక్టీస్ చేస్తే ఎలా ముందుకు పోవాలనేది అర్థం చేసుకొని మనం కూడా అలా ప్రాక్టీస్ చేసి దైవానికి దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదములు. హరి ఓం.